హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. రెండు మనసుల గురించి ఇప్పుడు విత్ రిషి ధారా. సో కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే మీకు కానీ మా ఈ సిరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు రిపీటెడ్ అనిపించినా లేకపోతే మీకు నచ్చకపోయినా మీకు నచ్చినా సరే కామెంట్ చేయండి. మీకు నచ్చలేదు అని అంటే నేను ఇంకా బెటర్గా రాయడానికి ట్రై చేస్తాను. మీకు రిపీటెడ్ సీన్స్ అనిపిస్తే కూడా పెట్టండి, నేను దాన్ని మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయకుండా చూసుకుంటాను. ఈ కామెంట్స్ వల్ల నన్ను నేను ఓవర్కమ్ చేసుకోగలుగుతానండి. అలాగే నేను కొన్ని ఇంటిమేట్ సీన్స్ కావచ్చు లేకపోతే ఏమన్నా కొంచెం రొమాంటిక్ సీన్స్ కానీ నాకు చెప్పడం రావడం లేదు. సో దాన్ని నేను ఇంప్రూవ్ చేసుకుంటాను అప్కమింగ్ ఎపిసోడ్స్లో లేకపోతే వేరే స్టోరీలో అయినా సరే. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ డే మార్నింగ్ వసు కదులుతూ ఉంటుంది. రిషి వసుని హగ్ చేసుకొని రిషి హెడ్ వసు హార్ట్పై పెట్టి పడుకుంటాడు. వసు కూడా రిషిపై హ్యాండ్స్ వేసి పడుకుంటుంది. ఇంతలో సౌందర్య గారు వసు కాఫీ అంటూ డోర్ నాక్ చేస్తూ ఉంటారు. వసు ఆ సౌండ్కి రిషి అత్తయ్య వచ్చారు లెగు అని అంటూ ఉంటుంటే రిషి కొంచెం సేపు పడుకుందాం వసు అని ఇంకా గట్టిగా హక్ చేసుకుంటాడు. వసు బావా లేగు అని అంటుంది. రిషి అని అంటాడు. వసు టైం చూసుకుంటూ ఈరోజు ఇంటర్వ్యూ చేస్తానన్నావు కదా, టైం అవుతుంది అని అంటుంది. రిషి 11కి వసు మనం పడుకుందాం అని బెడ్షీట్ కప్తాడు. వసు రిషి లెగువు అంటూ రిషి బ్యాక్ మజిల్పై గిల్లిద్ది. అబ్బా రాక్షసి అంటూ లెగుస్తాడు. వసు లెగవండి అంటూ లెగుస్తూ వెళ్తుంటే వసు శారీని పట్టుకొని లాగుతాడు. వసు ఏంటి అని అనిద్ది. రిషి మార్నింగ్ అయింది అని అంటాడు. వసు అయితే అని అంటుంది. రిషి ఏదన్నా స్పెషల్ అని అంటాడు. వసు అబ్బా అని అంటూ ఉంటే సౌందర్య గారు వసు అంటుంటే వసు వస్తున్నా అత్తయ్య అని వెళ్తుంది. శారీ సర్దుకొని డోర్ తీసిద్ది. ఇంకా సౌందర్య గారు కాఫీ ఇచ్చి వెళ్ళిపోతారు. వసు రిషి దగ్గరికి వెళ్ళి కాఫీ బావా అని అంటూ ఉంటే రిషి కాఫీ అక్కడ పెట్టి వసుని లాగి బుగ్గపై కిస్ చేస్తాడు. ఇది కాఫీ అంటే అని అంటాడు. వసు సరే అని కాఫీ తాగు అని అంటుంది. వసు నేను రెడీ అయి వస్తాను, నువ్వు రెడీ అవ్వు, ఆఫీస్కి వెళ్దాం, టైం అవుతుంది అని అంటుంది. రిషి టైం అవుతుందిగా, ఇద్దరం కలిసి చేద్దాం, త్వరగా ఆఫీస్కి వెళ్దాం అని అంటాడు. వసు అదేం కుదరదు, మీరు మీ రూమ్లో చేయండి, నేను నా రూమ్లో చేస్తాను అన్నది. నీకు పొగరు రాక్షసి ఇలాంటి పేర్లు కాదే పెట్టాల్సింది, కిరాతకి అని పెట్టాలి అని అంటాడు. వసు నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకిద్దరు ఫ్రెష్ అయ్యి కిందకి వస్తారు. ఇంక అందరూ వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ ఉంటారు. వసు వాళ్ళని చూసి అర్థమయ్యి నేను టిఫిన్ చేస్తాను అని వెళ్ళిపోయిద్ది. ఇంకా రిషి కూడా వాళ్ళని టీచ్ చేస్తారు అని అర్థమయ్యి నేను ఆఫీస్లో తింటాను టిఫిన్ అని చెప్పి ఇంకా రిషి ఆఫీస్కి వెళ్తాడు. ఇంకా అందరూ రిషిని విష్ చేస్తారు. ఇంకా భవ్య కూడా వెళ్తుంది. భవ్యపై కోపాన్ని కొంచెం తగ్గించుకుంటూ వస్తూ ఉంటాడు వసు చెప్పడం వల్ల. ఇంకా వసు పంపించిన 10 మెంబర్స్ వస్తారు. రిషి ఇంటర్వ్యూ చేస్తాడు. రిషి అడిగిన క్వశ్చన్స్కి చాలా బాగా ఆన్సర్ చెప్తూ ఉంటారు. ఇంకా రిషి వాళ్ళ చెప్పే ఆన్సర్కి స్టన్ అయిపోతాడు. ఇంకా అందరూ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. రిషి వసుకి ఫోన్ చేస్తాడు. వసు ఒక్కరన్నా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారా అని అడిగిద్ది. రిషి వసు అసలు వాళ్ళు ఎంత బాగా ఆన్సర్ చెప్తున్నారో తెలుసా, 3 అయితే ఫైనాన్స్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చాలా బాగా చెప్తున్నారు, అలా అకౌంట్స్ని భలే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని అంటాడు. వసు అయితే సెలెక్ట్ అయ్యారా అని అంటుంది. రిషి అండ్ నీకు గుడ్ న్యూస్ ఏంటి అంటే అందరూ సెలెక్ట్ అయ్యారు, ఇలా కాదు కానీ నా హ్యాపీనెస్ని మాటలో చెప్పలేను, ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను అని అంటాడు. ఇంకా ఈవినింగ్ ఇంటికి వెళ్తాడు. ఇంకా అందరూ హాల్లోనే ఉండడం వల్ల ఇంకా రిషి నేను మీ అందరితో మాట్లాడాలి అని అంటాడు. చెప్పు రిషి అని అంటారు సౌందర్య గారు. రిషి అమ్మ అంటూ జరిగింది చెప్పి నేను వసు వైజాగ్లో ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, చాలామందికి జాబ్స్ లేవు, వాళ్ళ కోసం మేమే ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇద్దాం అని అంటూ ఉంటే సౌందర్య గారు నుంచొని గుడ్ ఐడియా నాన్న, ఎలాగో మీరు టైఅప్ అయ్యారు కాబట్టి మినిమం కొన్ని జాబ్స్ ఇవ్వచ్చు, అలాగే వైజాగ్లో కంపెనీ స్టార్ట్ చేస్తాం అంటున్నారు కదా అక్కడ కొంతమందికి ఇవ్వచ్చు, అలాగే మనకు తెలిసిన కొన్ని కంపెనీస్ని కూడా అడుగుదాం అని అంటారు. ఇంకా సౌందర్య గారు రిషితో ఒక మంచి పని చేయడానికి మనిషికి ఒక మంచి వ్యక్తిత్వం, తన మీద ఇతరులకు భరోసా నమ్మకం ఉండాలి,
నాకు నీ మీద ఉన్నాయి రిషి అని అంటారు. రిషి థ్యాంక్స్ మా అని అంటారు. ఇంతలో చక్రం గారు మహేంద్ర గారు మన కంపెనీతో టైఅప్ అవ్వాలని చంద్రశేఖర్ గారి కొడుకు రీసెంట్గా ప్రపోజల్ పెట్టాడు, తనతో ఈ విషయం గురించి మాట్లాడదాం సరేనా అని అంటారు. రిషి థ్యాంక్స్ డాడ్, థ్యాంక్స్ మామయ్య అని అంటారు. ఇంకా నేను వసు గౌతమ్ ఏంజల్ పుష్ప సతీష్ మేము వైజాగ్ వెళ్తున్నాం. మన ఫౌండేషన్ పక్కన ల్యాండ్ ఉంది కదా, అక్కడ ఈ ట్రైనింగ్ కంపెనీని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం అని అంటారు. ఇంకా ఆ ల్యాండ్ గురించి ఎత్తంగానే సుజాత గారు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఆ ల్యాండ్ గురించి టాపిక్ రాగానే. సరే గారు జాగ్రత్తగా వెళ్ళండి సరేనా అని అంటూ ఉంటారు. ఇంతలో చక్రం గారు మహేంద్ర గారు మేము వెళ్తామమ్మా, చాలా రోజులైంది వచ్చి అని అంటారు. సౌందర్య గారు మీరందరూ ఒక్కసారిగా వెళ్ళిపోతే ఇల్లంతా బోసిపోయినట్టుంటుంది అన్నయ్య గారు అని అంటుంటే బస్సు అందరికీ కాఫీ తెస్తూ మేము మళ్ళీ వస్తాం అత్తయ్య, మీరు దిగులు పడకండి అని అంటారు. ఇంకందరూ లగేజ్ సర్దుకొని వస్తారు కిందకి. ఇంకందరూ స్టార్ట్ అవుతారు వైజాగ్కి. బస్సు జాను పుష్ప ఏంజల్ రిషి ఒక కారులో వెళ్తారు. జానుకి ఆకలేస్తుంది అని రిషికి చెప్పింది. రిషి ఓకే అని చెప్పి ఒక దగ్గర కారు ఆపుతాడు. ఇంకందరూ కిందకి దిగుతారు. అక్కడ ఒకతను వసుని చూసి ఇంప్రెస్ అయిపోతారు. అతని పేరు అభి. తను చంద్రశేఖరం గారి అబ్బాయి. తను వసుని చూడలేదు ఇప్పుడు దాకా, అందుకే తెలీదు. ఇంకా అందరూ రెస్టారెంట్కి వెళ్ళి తింటూ ఉంటారు. అభి మాత్రం బస్సును చూస్తూ ఉంటాడు. ఇంకా అందరూ బయలుదేరుతారు. అభి బస్సును చూసి తిని నాకు మళ్ళీ కనిపిస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా అందరూ ఇంటికి వెళ్తారు. కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటారు. ఈవినింగ్ అయింది. అందరూ బయటికి వస్తారు. బస్సు రిషి ఎవరి రూమ్లో నుంచి వాళ్ళు వస్తూ ఉంటే జగతి మేడం బస్సు నువ్వు రిషి రూమ్లో ఉండొచ్చు ఇక నుంచి అని అంటారు. బస్సు రిషి నవ్వుకుంటూ ఉంటారు ఒకరినొకరు చూసుకొని. గౌతమ్ వచ్చి రేపు మార్నింగ్ వెళ్దాంరా సైట్ చూడడానికి అని అంటారు. రిషి సరేరా అని అంటారు. సుజాత గారు సరే అందరు డిన్నర్కి రండి అని అంటారు. అందరు వెళ్ళి కూర్చొని తింటూ ఉంటారు. రిషి వసు హ్యాండ్ని పట్టుకుంటాడు. వసు రిషిని చూసి నవ్వుకుంటూ తింటూ ఉంటారు. ఇంకా వీరిద్దరిని చూసి చక్రం గారు మహేంద్ర గారు చూడు ఏం చేస్తాను అని చెప్పి మహేంద్ర గారు చక్రం గారితో ఏంటి సంగతులు అని అంటారు. చక్రం గారు మీరే చెప్పాలి బావగారు అని అంటారు. మహేంద్ర గారు అవునా సరే నాన్న రిషి ఆ కర్రీనివ్వా అని అంటారు. రిషి డాడ్ అంటూ వసు హ్యాండ్ని వదిలి ఇస్తాడు. వసు నవ్వుకుంటూ ఉంటుంది. రిషి వసుని చూసి ఈ అంటూ ఫేస్ పెడతాడు. ఇంకందరూ నిద్రపోవడానికి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్తారు. ఇంకా జాను వసుతో వసు పద మన రూమ్కి వెళ్ళి పడుకుందాం నాకు నిద్ర వస్తుంది అని అంటుంది. వసు అంటూ వెళ్తారు. రిషి రూమ్లో వసు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. వసు జానుని చూసి రిషి వసుకి సైగ చేస్తాడు ఏంటి అన్నట్టు. వసు అంటూ జాను పద బెడ్ పైకి వెళ్తారు. ఇంకా వసు రిషి మధ్యలో జాను పడుకుంటుంది. రిషి దిండు కింద నుంచి వసు హ్యాండ్స్ని పట్టుకుంటాడు. వసు ఏంటి అని అంటుంది. జాను లేచి వసు నాకు స్టోరీ చెప్పవా నిద్ర రావడం లేదు అని అంటుంది. ఇంకా వసు స్టోరీ చెప్తూ ఉంటుంది. రిషి కొంచెం దగ్గరికి జరుగుతూ ఉంటాడు. జాను రిషితో అన్నయ్య నువ్వు నీ రూమ్కి వెళ్ళి పడుకో అని అంటుంది. వసు ఇంక నుంచి తిను కూడా మనతోనే పడుకుంటాడులే జాను అని అంటుంది. జాను అవునా అయితే ఓకే సరే నా కిస్ అని అంటుంది జాను. వసు కిస్ చేస్తుంది. జాను కూడా చేస్తుంది. జాను మరి అన్నయ్యకి ఇవ్వా అని అంటుంది. వసు సిగ్గుపడుతూ రిషికి కిస్ చేసిద్ది. ఇంకా జాను నువ్వు పెట్టన్నయ్యా అన్నది. రిషి అంటూ కిస్ పెడతాడు. ఇంకా అలాగా కబుర్లు చెప్పుకుంటూ పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ వసు రెడీ అయ్యి హెయిర్ని డ్రై చేసుకుంటూ ఉంటుంది. రిషి లెగిచి జాను లేదని వసుని బ్యాక్ నుంచి హగ్ చేసుకుంటాడు. వసు జాను వస్తుంది బావాలే అని అంటుంది. రిషి ఏం రాదులే అని అంటాడు. ఇంతలో జాను వసు నన్ను రెడీ చేయవా అందరూ బిజీగా ఉన్నారు అంటూ వస్తుంది. రిషి జానుని చూసి గుడ్ మార్నింగ్ జాను అని అంటాడు. ఇంకా రిషి కూడా వసుని చూస్తూ అంటూ వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా వసు జాను కిందకి వెళ్తారు రెడీ అయ్యి. రిషికి కాఫీ తీసుకొని వస్తుంది వసు. రిషి ఇక్కడే పెట్టాను కాఫీ అని వెళ్తుంటే రిషి టవల్ మీద బయటికి వస్తాడు. వసు హ్యాండ్ని పట్టుకొని ఆపుతాడు. వసు రిషిని చూసిద్ది. ఇంతలో సుజాత గారు వసు అని పిలుస్తారు. వసు వదులు బావా అమ్మ పిలుస్తుంది అని అంటుంది. రిషి నన్ను రెడీ చేయి పంపిస్తాను అని అంటాడు. వసు ఏంటి అని అంటుంది.
సుజాత గారు మళ్ళీ వసు వసు అని పిలుస్తుంటే వసు వస్తున్నామా అని అంటుంది. రిషి డ్రెస్సింగ్ చేపి అని అంటాడు. వసు నువ్వు రెడీ అవ్వు బావా ప్లీజ్, అమ్మ పిలుస్తుంది ప్లీజ్ అంటూ బయటికి పరిగెత్తిద్ది. రిషి ఏయ్ అంటూ ఉంటాడు. సో ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయస్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రజెంట్ ఈ స్టోరీ అనేది రియల్గా జరిగిందండి. సో చాలామంది డిగ్రీ అయిపోయి పీజీలో అయిపోయి చదివేశారనే కానీ ఎవ్వరికి నాలెడ్జ్ అనేది లేదు. చాలామంది వరకు పల్లెటూరు నుంచి సిటీకి వచ్చి ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకి ఇలాంటి ఒక సిచ్యువేషన్ మన రిషి వసుకి ఎదురైతే ఆ పర్సన్కి రిషి వసు ఎలా సాల్వ్ చేస్తారనేది ఈ స్టోరీ అండి. మీకు బాగా నచ్చుతుంది. మా ఈ రెండు మనసులు గుండె చెప్పుడు విత్ రిషిధార ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఏదో పాజిటివ్గా కావచ్చు లేకపోతే నెగిటివ్గా కావచ్చు కామెంట్ చేయండి. అప్పుడే నన్ను నేను ఓవర్కమ్ చేసుకోగలుగుతాను. సో నేను కొన్ని ఇంటిమేట్ సీన్ కావచ్చు రొమాంటిక్ సీన్స్ కావచ్చు నేను చెప్పలేకపోవచ్చు. బట్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో నేను చెప్పడానికి ఇంకా ట్రై చేస్తానండి. సో హోప్ యూ అండర్స్టాండ్. స్టోరీ ఆఫ్ రిషిధార అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో కూడా రియల్ కంటెంట్ బేస్ అయి ఉందండి.